ఉద్యోగులు మహానాడులో పాల్గొన్న ఫోటో, పంచాయతీ కార్యదర్శి మహానాడులో పాల్గొన్న ఫోటో, ఎస్ఐ మహానాడులో పాల్గొన్న ఫోటో, ఉద్యోగి మహానాడులో పాల్గొన్న ఫోటో. ఉద్యోగులను మహానాడులో ఫోటో పార్టీ కండువాలేసి పార్టీ చూడండి, పార్టీ గుర్తింపు కార్డు పెట్టి ఉద్యోగులను మహానాడులో పాల్గొనిచ్చింది. అంతకుముందు కూడా, ఇప్పుడే కాదు, 2014-19 మధ్య కూడా ఉద్యోగులను టీడీపీ ధర్నాలో ఉద్యోగులు పాల్గొన్న ఫోటోలు ఇవన్నీ ప్రూఫ్లతో సహా. అంటే 2014-19 మధ్య గానీ, 2000 ఇప్పుడు గానీ ఎప్పుడైనా కూడా ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది ఎవరు? టీడీపీ పార్టీనే. ఇప్పుడు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. అయినా ఎలాంటి చర్యలు లేదు. నేను ఏం చేయకపోయినా అడ్డగోలుగా ప్రభుత్వం నన్ను డిస్మిస్ చేసింది. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, రాజకీయ వ్యక్తిగత కక్షల్లో ఒక పార్టీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త చనిపోతే తోట చంద్రయ్య అనే వ్యక్తి, ఆయనకు రూల్స్ కు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి ఆయన కొడుకు ఉద్యోగం ఇచ్చిండు. సరే, ఉద్యోగం ఇచ్చినాకైనా అతను ఉద్యోగం చేయించాలి కదా. ఉద్యోగం ఇచ్చిన తర్వాత అతను మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలాగా ఆడుకుంటున్నారు. అంటే తప్పుడు పనులన్నీ చేసేది వాళ్ళు, మా మీద నిందలేసి మమ్మల్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం. ఖచ్చితంగా నా మీద పెట్టిన తప్పుడు కేసే. ఆ తప్పుడు కేసు పెట్టిన కలెక్టర్ కూడా ఇప్పుడు డిఎస్సీ స్కామ్ లో ఇరుక్కుపోయింది ఆయన. అది చాలా అది 100% తప్పు జరిగింది డిఎస్సీలో. ఖచ్చితంగా డిఎస్సీ మీద నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఆ ఐఏఎస్ ఆఫీసర్, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, నా మీద కేసు పెట్టిన ఆయన, కడప కలెక్టర్ గా ఉండి కేసు పెట్టిన ఆయన విజయరామరాజు ఖచ్చితంగా జైలుకి వెళ్లడం ఖాయం ఈ డిఎస్సీ మీద విచారణ జరిగితే. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా చేసిండ్రు, మెరిట్ లిస్ట్ ను మార్చిండ్రు. సెలక్షన్ లిస్ట్ అంటే వాళ్ళన్నట్టు హారిజాంటల్ రిజర్వేషన్ ఏదో కారణాలతో కోర్టు కేసుల వలన కొన్ని మార్పులు జరగచ్చు. కానీ మెరిట్ లిస్ట్ ఎట్లా మారుతుంది? ఎగ్జామ్ రాసినాక మార్కులు వచ్చిన తర్వాత మార్కుల ప్రకారం మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అయ్యే మార్కులు మారవు కదా ఎప్పటికీ. అలాంటిది మెరిట్ లిస్ట్ ను 3 సార్లు మార్చిండ్రు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని మెరిట్ లిస్ట్ లో నుంచి తీసేసిండ్రు. దానికి ఏం చెప్తున్నారు అధికారులు? అతను కౌన్సిలింగ్ పిలిచినా అటెండ్ కాలేదన్నారు. అటెండ్ కాకపోతే ఉద్యోగం ఇవ్వండి, సెలక్షన్ లిస్ట్ లో పేరు పెట్టకండి. కానీ మెరిట్ లిస్ట్ లో నుంచి పేరు ఎట్లా తీసేస్తారు? మెరిట్ లిస్ట్ లో పేరు తీసేసినంటే మీకు అనుకూలంగా మెరిట్ లిస్ట్ మార్చుకున్నట్టే కదా. మెరిట్ లిస్ట్ ను 3 సార్లు మార్చిండ్రు. మెరిట్ లిస్ట్ ను వెబ్సైట్ లో నుంచి మాయం చేసిండ్రు. మళ్లీ పెడతారు, మళ్లీ తీసేస్తారు, మళ్లీ పెడతారు. ఇన్నిసార్లు ఎందుకు గందరగోళం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఎప్పటికైనా ఈ డిఎస్సీ స్కామ్ లో ఎప్పటికైనా విజయరామరాజు ఐఏఎస్ ఆఫీసర్ తప్పుడు పనులు చేసిన వ్యక్తి, ఆ రోజు ఎలక్షన్ టైంలో టీడీపీకి తొత్తుగా వ్యవహరించి నా మీద కేసు పెట్టిన వ్యక్తి ఈ డిఎస్సీ స్కామ్ లో ఎప్పుడైనా జైలుకి వెళ్ళక తప్పదు. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరిగితే. ఇంత అన్యాయంగా చేసిన అతను. ఇంకా ఎంప్లాయీస్ విషయానికి వచ్చే, ప్రభుత్వంలో పెద్దలందరూ సూపర్ సిక్స్ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఉద్యోగులకు ఇచ్చిన సూపర్ 6 సంగతి ఏంటి? ఉద్యోగులకు కూడా మీరు హామీలు ఇచ్చిండ్రు కదా ఎలక్షన్ టైంలో. ఉద్యోగులకు కూడా సూపర్ 6 కాదు, చాలా హామీలు ఇచ్చిండ్రు. వాటిలో ముఖ్యమైన సూపర్ 6 ఉన్నాయి ఉద్యోగులకు కూడా. ఐఆర్ ఇవ్వాలి, మీరు చెప్పిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. పెరిగిన పీఆర్సీ అన్నారు. పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. 1వ తేదీ జీతాలు ఇస్తామని చెప్పిండ్రు. డిఏలను క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. మిగతా అన్ని బదులు పెట్టినా అందరి ఉద్యోగులకు సంబంధించిన కామన్ ఈ సూపర్ 6 డిమాండ్ లో ఒక్క డిమాండ్ అయినా మీరు అమలు చేశారా? 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఒక్క హామీనైనా మీరు అమలు చేశారా? ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇస్తున్నారా? ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు ఇస్తున్నారా? అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారు. ఇప్పుడు ఏమైంది హామీ సంగతి? అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. 2 ఏళ్ళైనా మీకు వెంటనే అంటే ఎప్పుడు 5 ఏళ్ళు అయిపోయినా అక్కడ వెంటనే అంటే? గత ప్రభుత్వం కూడా ఇదే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే వాళ్ళు ఫస్ట్ కేబినెట్ లోనే అప్రూవ్ చేసి 2019 జూలై నుంచి ఐఆర్ ఇచ్చిండ్రు. ఇప్పటికి 2 ఏళ్ళైంది, ఆ హామీకి దిక్కులేదు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పిండ్రు. పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషన్ నే రిజైన్ చేయించింది మీరు. ఇంతవరకు పీఆర్సీ కమిషన్ వేయలే. 2 సంవత్సరాలు అయింది, పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే. పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినాక పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి మళ్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చించి ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఈ రోజుకి మీరు పీఆర్సీ కమిషన్ వేయకపోతే పీఆర్సీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? అసలు ఈ 5 ఏళ్లలో పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉందా ప్రభుత్వానికి? పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ హామీ గంగలో కలిసిపోయినట్టే. 1వ తారీఖు జీతాలు అన్నారు. ఎవరికి ఇస్తున్నారు 1వ తారీఖు జీతాలు? ఈ నెల నిన్న 1వ తారీఖు జీతాలు పడి అందరికి టీచర్లు అడగండి. మీరందరూ మీకు తెలిసిన
మిత్రులందరూ, మీడియా మిత్రులందరూ, మీకు తెలిసిన టీచర్లు ఉంటారు కదా, నిన్న జీతాలు పడినాయా, ఈ రోజు పడినాయా, ఇంకా కొందరికి పడలేదా అడగండి, తెలుస్తుంది. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 3 నెలలు జీతాలు పడ్డంలే, ఒక రోజు 2 రోజులు కాదు. గత ప్రభుత్వంలో 3వ తారీఖు 4వ తారీఖు పడితే గందరగోళం చేసి హంగామా చేసి పేపర్లు ఈనాడు జ్యోతి అన్ని గందరగోళంగా రాసి ఉద్యోగులందరినీ రెచ్చగొట్టాయి కదా. ఇప్పుడు గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 3 నెలలు జీతాలు పడ్డంలే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు 2 నెలలు జీతాలు పడ్డంలే. ఎవరు మాట్లాడడం లేదు. 1వ తారీఖు ఎవరికి ఇస్తున్నారు జీతాలు? పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి? మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే పెండింగ్ బిల్స్ 22,000 కోట్లు 2024 జూలై నాటికి. కానీ ఈ రోజు 2 నెలలు మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత ఈ రోజు పెండింగ్ బిల్స్ ఎన్ని మీరు చెప్పండి? 35,000 కోట్లు ఉన్నాయి పెండింగ్ బిల్స్. అంటే మీ ప్రభుత్వం వచ్చినాక బకాయిలు పెరిగినాయి తప్ప బకాయిలు తగ్గడంలే. ఎక్కడ ఈ హామీ ఎక్కడ అమలు చేసిండ్రు? సిపిఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం పెన్షన్ గ్యారంటీ ఇస్తూ మినిమం పెన్షన్ 10,000 రూపాయలు చేస్తూ పెన్షన్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చాలా మందిని అడగండి, సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులకు కొందరికి 100లో కూడా వస్తుంది, 600 పెన్షన్ వస్తుంది, 1,500, 2,000. అంటే ప్రభుత్వం ఓల్డ్ ఏజ్ పెన్షన్లకు ఇచ్చేదానికంటే తక్కువ పెన్షన్ సిపిఎస్ ఉద్యోగులు తీసుకుంటారు చాలా మంది. అలాంటి ఇబ్బందులు ఉండకూడదని గత ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ విధానం తీసుకొచ్చి దాని ప్రకారం మినిమం పెన్షన్ 10,000 చేసి రిటైర్ అయిన దాంట్లో సగం పెన్షన్ ఇస్తూ దానికి మీద డిఏ ఇస్తూ గ్యారంటీడ్ పెన్షన్ విధానం తీసుకొచ్చింది. అది బాగలేదు, దానికంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొచ్చామని మీరు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిండ్రు. హామీ ఇచ్చి మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ని పక్కన పెట్టిండ్రు. కానీ మీరు ఏమైనా ఉద్యోగులకు చేయాలని ఆలోచన చేసిందా? 2 ఏళ్లైంది. ఆ సిపిఎస్ ఉద్యోగులకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? కనీసం వాళ్ళని పిలిచి ఒక మాట మాట్లాడారా? వాళ్ళతో చర్చించారా? మీ దగ్గర ఏం ప్రతిపాదన ఉంది? సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేసే ప్రతిపాదన ఏముంది? అసలు దాని గురించి పట్టించుకుంటున్నారా? ఈ హామీ అంతే. ఇంకా డిఏలు ఇప్పుడు ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 20 రోజులు పోతే 5వ డిఏ అంటే జూలై 1వ తారీఖు నుంచి 5 డిఏలు పెండింగ్ అవుతాయి. గతంలో ఎప్పుడైనా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులకు? ఎప్పుడూ 5 డిఏలు పెండింగ్ లేవు. కేవలం కరోనా టైంలో మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కరోనా టైంలో ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీజ్ చేసింది. కరోనా వల్ల ప్రభుత్వాలు అన్ని ఒక రాష్ట్రము దేశమే కాదు ప్రపంచం అంతా ఇబ్బందులు పడింది, ఆర్థికంగా తల్లకిందులైంది. కాబట్టి ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది. కాబట్టి టెంపరీగా 1.5 సంవత్సరం పాటు డిఎల్ ఫ్రీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానివల్ల అప్పుడు మాత్రమే 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అది మన రాష్ట్రంలో కాదు, మొత్తం దేశం అంతా పెండింగ్ ఉన్నాయి. కానీ ఈ రోజు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే డిఎల్ పెండింగ్ ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఎందుకని అంటే కరోనా కంటే భయంకరమైన వైరస్ ఏమైనా ఉందా? కరోనా కంటే ఇబ్బందికరమైన వైరస్ మన రాష్ట్రంలో ఉందా? ఈ రోజు ఉంది అంటే ఉంది. ఆ వైరస్ ఏంటంటే చంపా వైరస్. చంద్రబాబు పాలన అనేదే ఈరోజు ఒక వైరస్, ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వైరస్, రాష్ట్రంలో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న వైరస్. ఇది కరోనా కంటే 100 రెట్లు ఘోరమైన భయంకరమైన వైరస్ ఈ చంపా వైరస్. ఈ వైరస్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం పడిపోయింది, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినరు. ఇది నేను నోటి మాటగా చెప్పడంలే, నా దగ్గర లిస్ట్ ఉంది, కావాలంటే మీకు ఇస్తా. 3 లక్షల మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినరు. మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నారు, ప్రభుత్వ భూములు పప్పు బేలాల మాదిరి పావలాకు రూపాయికి అమ్ముతున్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు చదువులు ఆగిపోయినాయి. ఈ పిల్లలు మధ్యాహ్నం భోజనం తిని పిల్లలు ఆసుపత్రులు పాలవుతున్నారు. రైతులకు ఎరువులు దొరకడంలే, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గ్యాస్ ధర పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, డీజిల్ బిల్లు పెరిగింది. ఈ రకంగా ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? ఏ వర్గాన్ని వదిలిపెట్టిండ్రు? అన్ని వర్గాన్ని. అంటే ఈ చంద్రబాబు పాలన అనే ఈ చంపా వైరస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగులకి 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగులను పట్టించుకున్న పాపాన్ని పోలే, ఉద్యోగులకు ఒక్క హామీ అమలు చేసిన పాపాన్ని పోలే. కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ ప్రమోషన్లు కూడా ఇవ్వడంలే. అసెంబ్లీలో 2 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయి, సెక్రటరీలో ఎస్ఓ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చెప్పడం లేను, అడ్మినిస్ట్రేషన్ కు గుండెలాంటి రాష్ట్ర సచివాలయంలోనే ప్రమోషన్లు ఇవ్వడంలే. డిఎల్ ముందే చెప్పాం, డిఎల్ సంగతి మీరు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు కాకుండా ఉద్యోగులకు రెగ్యులర్ రావాల్సినట్టు కూడా ఇవ్వడంలే. కరోనా టైంలో ప్రభుత్వం 27% అయ్యారిచ్చింది. ఇప్పుడు ఈ చంపా వైరస్ వల్ల ఆ ఉద్యోగులకు అయ్యారనేది అసలు లేదు, అయ్యారే లేదు.
ఏది భయంకరమైంది? కరోనా కంటే భయంకరమైంది ఈ చంద్రబాబు పాలన అని చెప్పడానికి ఇంకేమైనా నిదర్శనం కావాలి? అప్పుడు కరోనా ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం 23% ఫిట్మెంట్ పీఆర్సీ ఇచ్చింది. ఈరోజు పీఆర్సీ కమిషనే లేదు. ఆ రోజు 20,000 కోట్లు పెండింగ్ బిల్లు ఉంటే ఈ రోజు 35,000 కోట్లు పెండింగ్ బిల్లు అయినాయి. కాబట్టి కరోనా కంటే ఇబ్బందికరంగా ఇప్పుడు పాలన ఉంది. ఈ చంపా వైరస్ పాలన అనేది కరోనా కంటే ఇబ్బంది పెడుతుంది. ఇంత ఇబ్బంది పెట్టినా ఉద్యోగులు ఇంత రావాల్సినట్టు ఏవి రాకుండా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నా గానీ ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు మాట్లాడడం లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు మేము ఇన్ని సాధించిన, అంటే కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ 25 సంవత్సరాలుగా ప్రమోషన్ అని ఎంపీడీఓలు ప్రమోషన్ ఇప్పించడం 27% ఐఆర్ వచ్చింది, 23% ఫిట్మెంట్ వచ్చింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అయింది, 136,000 మందితో సచివాలయ వ్యవస్థ వచ్చింది, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఇన్ని కరోనా సమయంలో ఇన్ని సాధించినా కూడా మా మీద ఉద్యోగ సంఘం అప్పుడేం ముద్రేశారు? వైసీపీ భజన పరులని మా మీద ముద్రేసిండ్రు. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు భజన చేస్తున్నారు, భజనగా డ్యాన్స్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వం చెప్పినట్లు ఆడితే ప్రభుత్వానికి అనుగుణంగా మీరు డ్యాన్స్ చేస్తున్నారు, అంతే కదా? ఏం సాధించారు మీరు ఉద్యోగులు చెప్పండి? ఒక్క ఈ 2 నెలల కాలంలో ఈ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఒక్క ఫలానా బెనిఫిట్ జరిగిందని చెప్పి ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడమండి. ఎందుకు మాట్లాడడం లేదు మీరు? ప్రభుత్వం అంటే భయమా? ప్రభుత్వానికి భయపడే వాళ్ళు నాయకత్వం చేయకూడదు. వాళ్ళు భయపడడానికి నా మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుని భయపడడానికే. కానీ భయపడకుండా ముందుకొచ్చి ఉద్యోగుల పక్షాన్ని నిలబడినప్పుడే మనం నాయకులుగా నిరూపించుకోగలుగుతాం, నాయకులుగా నిజమైన నాయకులుగా నిలబడగలుగుతాం. కాబట్టి ఇప్పుడైనా ఉద్యోగ సంఘాల నాయకులందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఉద్యోగుల పక్షాన్ని నిలబడండి. ఉద్యోగులకు రావాల్సిన అన్ని అంశాలు డిఏలు, పీఆర్సీ, ఐఆర్ వీటన్నిటి మీద సాధించాలంటే అందరూ ఏకమత్యంగా అందరూ ఒకటయ్యి ఈ ప్రభుత్వం మీద పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. అలాగే ఉద్యోగులకు కూడా చెప్తున్నా, ఉద్యోగులందరూ ఇప్పుడు వాట్సాప్ ఉద్యమాలు చేస్తున్నారు. ఏదైనా వాళ్ళ మీద కోపం వచ్చి వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టి వదిలేస్తున్నారు. దానివల్ల ప్రభుత్వంలో చలనం రాదు. వాట్సాప్ ఉద్యమాల వల్ల